బుడమేరు వరద ఉధృతితో సతమతమైన కృష్ణా జిల్లా ఆరుగొలను వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తగ్గుతున్న నేపథ్యంలో ఆ ఎగువన వరద నీరంతా కూడా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని శివారు గ్రామాలను ముంచెత్తోంది. ప్రస్తుతం ఉదయం నుంచి కూడా స్థానిక శాసనసభ్యులు ఎర్లగడ్డ వెంకటరావు వరద ముంపు గ్రామాల్లో పర్యటిస్తూ బాధితులను పరామర్శిస్తున్నారు. ప్రస్తుతం ఎర్రగడ్డ వెంకటరావు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడుతూ సార్, మీ కాన్స్టిట్యున్సీలో ఎన్ని గ్రామాలు ఫ్లడ్ ఎఫెక్ట్ అయినాయి? ఫ్లడ్ ఎఫెక్ట్ అని బాపులవాడ మండలంలో ప్రధానంగా 4 గ్రామాలు మేజర్గా ఎఫెక్ట్ అయినాయి బుడమేరు ముంపు వల్ల. అలాగే గన్నవరం మండలంలో కూడా ఎఫెక్ట్ అయినాయి. గన్నవరం మండలంలో ముస్తాబాద్, సావర్గూడెం, అలాగే చెక్కులనెక్కలం. పొద్దున 3 గ్రామాలు చూసి ఇక్కడ రావడం జరిగింది. ఆరుగొలను, ఓగిరాల, రామన్నగూడెం ఈ గ్రామాలని చూద్దామని వచ్చా. ఇక్కడైతే గన్నవరంలో ఆస్తి నష్టమే తప్ప మిగతా అంతా కంట్రోల్లో ఉంది. బుడమేరు వాటర్ పొంగటం వల్ల సడన్గా రావడం వల్ల అంబాపురం ఒకటి నా కాన్స్టిట్యున్సీలో ఎఫెక్ట్ అయిన మేజర్ ప్లేస్. అంబాపురంలో ఆ రోజు ఫ్లడ్ వచ్చినప్పుడు 1వ తారీఖు పెన్షన్ పంచడానికి వచ్చినప్పుడు కూడా ఈ గ్రామాల్లో తిరగడం జరిగింది. అప్పటికేం లేని పరిస్థితి. ఆ మార్నింగ్ 5 o'clock నుంచి ఫ్లడ్ వాటర్ స్టార్ట్ అయ్యి అంబాపురం దగ్గర అయితే 11-12 గంటలలో 14-15 అడుగులు 1వ వార్డు అయితే మునిగిపోయిన పరిస్థితి. ప్రజలందరూ డాబాలపైకి వెళ్ళి హాహాకారాలు చేసిన పరిస్థితి. అలాంటి పరిస్థితి బాపులవాడ మండలంలో కానీ గన్నవరం మండలంలో కానీ లేవు. పంట నష్టం మాత్రం తీవ్రస్థాయిలో పంట నష్టం జరిగింది. పొలాలన్నీ చెరువులుగా మారిపోయిన పరిస్థితి. అంతకుముందు బుడమేరులో కానీ మొన్న రీసెంట్గా కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా గుర్రపడెక్క తీయపోవటం వల్ల ఉంగుటూరు మండలం రైతులు నష్టపోతే జిల్లా ఎస్సీని సరెండర్ చేసిన పరిస్థితి. మా కాన్స్టిట్యూన్సీ జరిగిన ఇబ్బందికి ఎస్సీని మార్చాం. అలాగే గత ప్రభుత్వం కనీసం పూడికలు తీయకుండా మినిమం మెయింటెనెన్స్ వర్కులు చేయకుండా కనీసం గత ముఖ్యమంత్రి వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు జల ప్రాజెక్టుల కోసం ఎంత ఖర్చు పెట్టాడో దాంట్లో కనీసం 1వ వంతు కూడా వీటి మెయింటెనెన్స్ కోసం ఖర్చు పెట్టాల. అంటే వాళ్ళ తండ్రి మానసపుత్రికలు అని చెప్పుకునే మీద కూడా శ్రద్ధ లేదు ఆయనకి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు బస్సులో ఉన్నాడు. ఇంటికి వెళ్ళా, సీఎంఓకి వెళ్ళా, లేకపోతే సెక్రటరీకి ఇంతవరకు వెళ్ళా. ఆ రోజు 4 గంటలకి అజిత్ సింగ్ నగర్ వచ్చిన దగ్గర నుంచి ఇవాళ కూడా కలెక్టరేట్నే సీఎంఓగా చేసి బస్సులో ఉండి వరద ఏర్పాట్లు పర్యవేక్షిస్తుంటే ప్రతిపక్ష పార్టీగా వాళ్ళకి ఓట్లేశారు ప్రజలు. రాజకీయాల్లో ఉండేది ఎవరైనా ప్రజా సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు చేయగలిగిన మంచి చేయాలి తప్ప వరద బాధితుల విషయంలో నిర్లక్ష్యంగా మాట్లాడటం, ఆపన్నహస్తం అందించాల్సిన సమయంలో రాజకీయాలు చేయటం అత్యంత జుగుప్సకరంగా ఉంటుందని ప్రజలు గమనిస్తారు. మనం పోటీ చేసే వ్యక్తులు ఒక బ్రెయిన్ ఉంటే ప్రజలకి 2-3 లక్షల మంది ఓట్లు వేసేవాళ్ళు వాళ్ళన్నీ ప్రజలు గమనిస్తారనే ప్రాథమిక నిజాన్ని గుర్తించకుండా బుడమేరు గేట్లు లేవని అలా మాట్లాడటం బాధాకరం. అలాగే పోనీ గత ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి ఒకసారి వచ్చి అలా మాట్లాడినా ఈ 2-3 జిల్లాలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పోటీ చేసిన 16 మంది 2 మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కానీ శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళు కానీ కేవలం విజయవాడ ఈస్ట్ శాసనసభ్యుడు తప్ప మిగతా 15 మంది వైసీపీలో పోటీ చేసిన వాళ్ళు కనీసం ప్రజలను పరామర్శించకపోవడం బాధాకరం. అలాగే వరద సమయంలో రాజకీయాలు చేయడం విఘ్నత అనిపించుకుంటుందని నేను భావించట్లా. చంద్రబాబు నాయుడు గారితో రాజకీయంగా విభేదించవచ్చు. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ పార్టీ మంచి పథకాలు ప్రవేశపెట్టినా వాటిని విమర్శించవచ్చు. ఈ రాష్ట్రంలో రాజకీయాలు ఎలా తగలండి అంటే రాష్ట్ర బడ్జెట్ బాగుందని చెప్పే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో నేను ఇప్పుడు చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు 11 మంది పులివెందుల శాసనసభ్యుడితో కలిపి ఏళ్లలో ఎవరైనా ప్రజా సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి నేరుగా కలవచ్చు. కానీ ఆ పరిస్థితి రాష్ట్రంలో లేవు. బడ్జెట్ బాగున్నా మంచి చేసిన ఒప్పుకోలేని వాళ్ళు కనీసం క్రైసిస్ మేనేజ్మెంట్లో అడ్మినిస్ట్రేటర్గా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు ఉంటాయి. 29 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో కనీసం చంద్రబాబు నాయుడుకి ఈయన పోటీ. చంద్రబాబు నాయుడు గారి కన్నా ఈయన క్రైసిస్ మేనేజ్మెంట్ బాగా చేస్తాడు అనే ముఖ్యమంత్రి లేడంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి ముఖ్యమంత్రి గారిని అడ్మినిస్ట్రేటర్ కాదని మాట్లాడటం వాళ్ళ అవగాహన లేమికి పరాకాష్ట. అలాగే జలవనరుల ప్రాజెక్టులన్నీ గాలికి వదిలేశారు. పోలవరాన్ని కాపర్ డ్యామ్ పోయింది. అలాగే ఇవన్నీ కాదు, కనీసం బుడమేరు బ్రీచ్లు కానీ ఏమన్నా కాలువలకి గుర్రపడెక్కలు తీపేయడం కానీ కాలువల మెయింటెనెన్స్లు కానీ తపిరీలు తీసుకున్నా ఏదోటి పోయిసారి రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసి ఉంటే రైతు సోదరులే తపిరీలు వేసుకున్నా వీటిని బాగు చెప్పుకునేవాళ్ళు. ప్రభుత్వం చేస్తుందని ఆశతో రైతులు ఉన్నారు. కనీసం మద్దతు ధర, గిట్టుబాటు ధర దేవుడు ఎరుగు. మొన్న జనవరిలో వర్షాలు వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితి. సార్, ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీలో ఈ వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న నిర్వాసితులకి కావచ్చు, లేకపోతే బాధితులు కావచ్చు, ఎట్లాంటి సహాయం అందిస్తున్నారు, ఎలా అండగా ఉండబోతున్నారు? మీకు నా కాన్స్టిట్యున్సీలో నిర్వాసితులు ఇబ్బంది పడిన ఘటన కానీ మీడియాలో ఒక ముక్క వచ్చిన ఘటన కానీ ఎట్టి పరిస్థితులు లేదు.
దానికి ప్రధానమైన కారణం అంబాపురం గ్రామంలో వరద వస్తే నేను 9:30కి అక్కడికి వెళ్ళి 12:30, 1:30 దాకా రెస్క్యూ చేసి ఆ గ్రామ సర్పంచ్ నేను చాలా మందిని బయటకు తీసుకొచ్చాం. ఈ తర్వాత వరద ముంపు ఎక్కువైపోయిన రోడ్లలో 15 అడుగులు ఉన్నప్పుడు మేము వెళ్ళకి వెనక్కి వచ్చాం. బోట్ అడిగితే ఆ రోజు బోట్ లేని పరిస్థితి. చంద్రబాబు గారు సమీక్షా సమావేశం పెట్టి 5 గంటలకు అటు నుంచి మనం ఇంటికి వెళ్ళట్లేదు, బాలకృష్ణ గారిది 50th వేడుకలు కూడా నేను వెళ్ళట్లేదని చెప్పి కలెక్టర్కి వస్తున్నా, కలెక్టరేట్లోనే నా క్యాంప్ ఆఫీస్ పెట్టమని ఆయన బస్సులో పడుకుని ఇది నిరంతరం 5 గంటల వరకు సమీక్ష చేసి అమిత్ షా గారికి ఫోన్ చేస్తే హెలికాప్టర్లో బోట్లను ఇంపోర్ట్ చేసిన పరిస్థితి. గన్నవరం ఎయిర్పోర్ట్కి పొద్దున్న 5 గంటలకల్లా ఎయిర్ డ్రాప్ జరిగింది. అలా ఆ మిగతాలని తీసుకొచ్చాం. ఇవాళ అంబాపురంలో పరిస్థితి ఏంటంటే ఈ పద్దాకి ఇబ్బంది ఎందుకని అంబాపురంలో మొత్తం 10 ఇళ్లాళ్ళు మాత్రం రానన్నారు. మిగతా అంబాపురంలో పైపుల రోడ్లో ఉన్న 1వ వార్డులో వాళ్ళు మొత్తం ఇవాక్యువేట్ చేపించి కళ్యాణ మండపంలో పెట్టాం. అది ప్రభుత్వ నిధులతో ప్రభుత్వం కట్టిన వల్ల లేకపోతే నేనే కడదామనే ఉద్దేశంతో. అలాగే ఇక్కడ తెలుగు యువత నాయకులు, ముఖ్యంగా తెలుగు యువత చాలా యాక్టివ్గా ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ భోజనాలు కానీ ఏర్పాట్లు చేసే పరిస్థితి. గన్నవరం నియోజకవర్గం వరకు నేను మొన్న వచ్చినప్పుడు గన్నవరం ఎంఆర్ఓని కానీ బాపులపాడు ఎంఆర్ఓని కానీ 1వ తారీఖు వచ్చినప్పుడు అప్పటికి ఫ్లడ్ రాలేదు, అప్పుడు వర్షాలకే భోజనాలు పెట్టమని చెప్పా. అలా కాని పక్షంలో నేను సొంత డబ్బులతోనే గన్నవరంలో పెడుతున్నా, లేదా మా పార్టీ నాయకులు కార్యకర్తలు పెడుతున్నారు. తెలుగు యువత కార్యకర్తలు, జనసేన, అలాగే బీజేపీ నాయకులు కార్యకర్తలు. బీజేపీ ఇందాక జక్కులకంలో కుమారస్వామి గారు బీజేపీ లీడర్ స్వగ్రామం అది. ఆ గ్రామంలో ఆయనే భోజనాలు వండించి పెడుతున్నారు. ఇలా గ్రామాల్లో 3 పార్టీల నాయకులు కార్యకర్తలు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇక్కడెక్కడ ప్రజలకు ఇబ్బంది పడే పరిస్థితి ఒక అంబాపురం ఒకటే ఎఫెక్ట్ అయింది, మిగతా పొలాలు ఎఫెక్ట్ అయింది తప్ప జనజీవనానికి ఇబ్బందే కానీ మరీ ఎక్కువ ఇబ్బందులు లేవు. వీళ్ళకి పునరావాస కేంద్రాల్లో వాళ్ళకి భోజనాలు కానీ లేకపోతే మెడిసిన్ కానీ ఇవన్నీ నేను జిల్లా మొత్తం చూడటం వల్ల, విజయవాడ దానికి మొత్తం ఇన్ఛార్జ్గా నన్ను పెట్టడం వల్ల నేను కాన్స్టిట్యున్సీలు ఎక్కువ తిరగలేకపోయాను. ముసాబాద్ తిరిగా, మొన్న తిరిగా, మళ్ళీ వాళ్ళ పొద్దు నుంచి కాన్స్టిట్యున్సీ తిరుగుదామని ఇటు వచ్చా. అంత పూర్తి అదుపులో ఉంది. బుడమేరుని గత పాలకులు నిర్లక్ష్యంగా చేయటం వల్ల ఈ వరద వచ్చింది. కానీ అది మేము విమర్శించట్లా. కానీ వాళ్ళు ఎంతసేపు పదే వరద మీద కూడా రాజకీయం చేద్దాం అంటే వాళ్ళకే నష్టం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నా. అలాగే గత ముఖ్యమంత్రి కానీ ఇంకో ముఖ్యమంత్రి కానీ భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కన్నా మంచి అడ్మినిస్ట్రేటర్గా కూడా ఇంకేమన్నా ఒకళ్ళిద్దరు పోటీ పెడతానికి కూడా అవకాశం ఉంది. మైక్రోసాఫ్ట్ కంపెనీ తెచ్చాను. క్రైసిస్ మేనేజ్మెంట్లో తిత్లీ అప్పుడు కానీ, హుద్హుద్ అప్పుడు కానీ, ఇప్పుడు కానీ, లేదా ఏ సమయంలో కానీ రీస్టోర్ చేయడానికి ఎక్కువ టైం తీసుకున్న ముఖ్యమంత్రి ఎవరైనా భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారే. విమర్శ చేసినప్పుడు మంచి విమర్శ చేస్తే జనం కూడా యాక్సెప్ట్ చేస్తారు. అలాగే జుగుప్సాకరణ వ్యాఖ్యలు చేయడం మాని మీరు కూడా వరద బాధితులను ఆదుకుంటా మాతో కలిసి రమ్మని మీ ఈటీవీ ద్వారా కోరుతున్నాం. ఈ 16 మంది పోటీ చేసిన వాళ్ళు ఏమయ్యారో అర్థం కాని పరిస్థితి. వీళ్ళు వచ్చి సింగనగర్లోనూ తిరగవచ్చు కదా, గన్నవరంలో తిరగవచ్చు కదా, లేకపోతే ముంపు బాధిత ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో జకంపూడిలో తిరగవచ్చు కదా. జకంపూడిలోనూ తిరగట్లేదు. జకంపూడిలో అయితే రోలర్ మీద లోడర్ మీద వెళ్ళాం. నేను, కృష్ణబాబు గారు, ఉమామహేశ్వరరావు గారు, అలాగే కొల్లు రవీంద్ర గారు. తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా లోడర్ మీద ఎక్కి తిరిగాడు 74-75 సంవత్సరాల వయసులో ఆయన. ఇంతకన్నా ప్రజల పట్ల చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళని విమర్శిస్తే ఆ విమర్శ ఇచ్చిన వాళ్ళకే నష్టం జరుగుతుంది తప్ప తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ కూటమికి, జనసేనకి, బీజేపీకి నష్టం జరుగుతుందని నేనేం భావించట్లా. కానీ ఇది రాజకీయాలు చేసే సమయం కదా. రాజకీయాలు మాట్లాడినప్పుడు మాట్లాడవచ్చు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చు. ఇక్కడ వరద బాధితులని ఆదుకునే విషయంలో మీరు ఆహారం పంపిణీ చేయండి, లేదా వాళ్ళకి టాబ్లెట్ పనిచేయండి, క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళకి మెడిసిన్ సప్లై చేయండి, ఏదైనా మంచి చేయటం కలిసి రండి తప్ప రాజకీయాల్లో ఎవడన్నా ప్రజాసేవ కోసమే, ఎవడనైనా అంతిమంగా ప్రజలకు సర్వీస్ చేయడం కోసమే. ఎవడు ప్రజలకన్నా అబోవ్ కాదు. దాన్ని గాలికి వదిలేసి, ప్రజలను వదిలేసి మమ్మల్ని తిడటం వల్ల వచ్చేది కూడా ఏం లేదు. ఆ బూతులు తిట్టి ఇవన్నీ చేస్తే ఈ స్థాయి వచ్చింది. కనీసం వరద వచ్చినప్పుడు కూడా నాయకులు అందుబాటులో అయితే రాజకీయాలు ఉండటం అనవసరంగా నేను భావిస్తున్నాను. ఏ పార్టీ ఆడైనా. మనతో కొంతమంది బాధితులు గారు ఉన్నారు. ఎప్పుడు వచ్చిందమ్మా వరద? వరద 3 రోజులు బట్టి ఇట్లాగే ఉందండి. ఆ నీళ్ళల్లో నిద్రలు లేకోకుండా అలాగే కూర్చున్నాం భయంగా. కానీ చాలా ఇబ్బందిగా ఉంది. నీళ్ళు ఎప్పుడు ఇదవుతుందా ఏంటా అని చాలా ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని బతకాల్సి వస్తుంది. వస్తాకి మరి గేదలని అయ్యని అవి ఉండయి, ఎలా వదులుతాము, ఎలా తీసుకొస్తామండి అన్నట్టుగా ఉండవండి. మరి దీన్ని ఏం చేస్తారో చేయండి. మరి చాలా అసలు ఏమి కదిలే ప్రదేశంలో లేవు. 2 గదులకు ఎక్కేసినాయి నీళ్లు. ఇంకా నైట్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. భయంగా రోడ్డు మీద కూర్చున్నాం మేము. ఆహారం అంటున్నారా, ఇటు పక్క ఏమీ లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. వంట చేసుకోవడానికైనా ఇబ్బంది. మొత్తం తీసి రోడ్డు మీద పెట్టాము భయంగా. ఎక్కడెక్కడే ఉంటాయో పోతాయో తెలియదు. ఇక అది ఏమి వచ్చే విధానం లేదు బతకటానికి. ఇప్పుడు గేదెలని, కుక్కలని, కోళ్ళని పెట్టుకున్నారు, ఏమీ లేదు. అవి తీసే మార్గం కూడా రావట్లేదు. మరి వచ్చిందమ్మా వరద? ఊరండి మాది. ఇళ్ళన్నీ మునిగిపోయినాయి, మొత్తం కొట్టుకుపోయినాయి. గేదెల బోదలు మొత్తం వదిలేసుకొని ఊరు బయటకు వెళ్ళిపోతున్నాం. మా పరిస్థితి ఎట్లా ఉంది, ఏం చెయ్యం.
ప్రభుత్వం నుంచి సహాయం అందించారా ఏం పరి? ఏం అందుకోలేదు. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం, ఇక ఊరు వదిలేసి వెళ్ళిపోతున్నాం. ఏం చేస్తాం? పిల్ల జల్లని అందరం మా ఊరు మేము చూసుకోలేకుండా ఉండం. అట్ట అయిపోయింది మా పరిస్థితి. మొత్తంగా ఈ ప్రభుత్వానికి సంబంధించి ఈ వరద బాధితులకు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్థానిక శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు బాధితులకు భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వం తరఫున వారికి అండగా నిలుస్తానంటూ కూడా ఆయన చెప్తున్నారు. మరొక వైపు ఏదైతే ఈ వరదకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలు ప్రస్తుతం ఎక్కడున్నారంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇదే కొండ పరిస్థితి. వాటర్ స్టూడియో.